ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇస్రాయిల్ వార్ ఎంతమందికి తెలుసు? ఇదొక బైబిల్ ప్రాఫెసీ. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో దానియేలు గారికి ఇరాన్లో ఉలయ్ అనే నది ప్రక్కన ఒక దర్శనం కనిపిస్తుంది. ఆ దర్శనంలో ఒక పొట్టేలు 2 కొమ్ములు వేసుకొని పశ్చిమం, ఉత్తరం, దక్షిణం ఈ డైరెక్షన్స్ లో పొడుస్తా ఉంటది. ఆ పొట్టేలు ఇరాన్ని సూచిస్తుంది. ఏ జంతువు దాన్ని ఢీకొనటానికి బలం సరిపోదు. ఈలోపు ఒక మేకపోతు పడమటి నుంచి మహా కోపంతో దాన్ని ఢీకొనటానికి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఈ మేకపోతు 2 కన్నుల మధ్య ఒక పెద్ద కొమ్ముంటది. ఆ మేకపోతు మహా కోపంతో ఆ పొట్టేల్ని ఎదిరించి గెలుస్తుంది. ఈ ఫైట్ లో పొట్టేలు 2 కొమ్ములు విరిగిపోతాయి. గెలవడంతోనే మేకపోతు మహాపుష్టిగా బలము నొందడం వల్ల దాని కొమ్ము విరిగిపోయి ఆ ప్లేస్లో 4 కొమ్ములు మొలుస్తాయి. మళ్ళీ ఆ కొమ్ముల మధ్య ఒక చిన్న కొమ్ము మొలుస్తుంది. అదే యాంటీక్రైస్ట్. అంటే యాంటీక్రైస్ట్ త్వరలోనే రాబోతున్నాడు. అంటే రాకడ త్వరలోనే ఉంది. దానియేలు 7-8 అధ్యాయంలో చెప్పబడిన కొమ్ములే నేషన్స్ ని అంటే రాజ్యాలని సూచిస్తుంది. ప్రకటన గ్రంథంలో 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలని మనం చూస్తాం. అవన్నీ వేరే వీడియో చేస్తాను. అంత్యకాలంలో జరగబోయే 6 అంత్యకాల యుద్ధాల్ని డీటెయిల్గా 2 parts లో యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ వాచ్ ఇట్. జీసస్ ఇస్ కమింగ్ సూన్. బీ అలర్ట్.